బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా ప్రమాదకరమైనదే అయినా దాన్ని ముందే గుర్తిస్తే పెద్ద ప్రమాదం నుంచి బయటపడొచ్చని హైదరాబాద్లోని పలువురు వైద్య నిపుణులు సూచించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో అవగాహన సమావేశం నిర్వహించారు. మెదడు, వెన్నుముక్క సంబంధిత వ్యాధులకు విశేష వైద్య చికిత్సలు అందిస్తున్న నాసా హాస్పిటల్స్ అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అత్యాధునిక సదుపాయాలతో కాంప్రహెన్సివ్ బ్రెయిన్ స్ట్రోక్ సెంటర్ను ఎల్బీనగర్ చింతల్కుంటలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నాసా హాస్పిటల్స్ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రియాజ్ తెలిపారు. ఈ కాలంలో బ్రెయిన్ స్ట్రోక్స్కి భయపడాల్సిన అవసరం లేదని, వేగంగా స్పందిస్తే పక్షవాతం ముప్పు నుంచి బయటపడొచ్చని ఆయన సూచించారు. ఈరోజు నాసా హాస్పిటల్స్ ఎల్బీనగర్ తరఫున ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని పిలవడం జరిగింది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశము నాసా హాస్పిటల్స్లో ఒక డెడికేటెడ్ స్ట్రోక్ యూనిట్ ప్రారంభించడం జరిగింది. ఈ స్ట్రోక్ యూనిట్తో ప్రజల్లో అవగాహన తీసుకురావడం, స్ట్రోక్కి రాకుండా ప్రజల్లో అవగాహన ఎలా రావాలని అనుకుంటున్నామంటే ఈ బీ ఫాస్ట్ అనే క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ప్రజల్లో వెళ్ళి హైదరాబాద్ సిటీలో నలువైపులా వెళ్ళి వాళ్ళని అడిగి మీకు స్ట్రోక్ అవగాహన ఉందా, స్ట్రోక్ అంటే ఏమనుకుంటున్నారు అని అడిగి తర్వాత బీ ఫాస్ట్ అనే ఇది చెప్పడం, నిమోనిక్ చెప్పడం జరుగుతుంది. బీ ఫాస్ట్ అంటే బీ అంటే బ్యాలెన్స్ తప్పుకోవడం, పడిపోవడం. తర్వాత ఈ సైడ్ కనుచూపు మసకబారడం లేదా కనపడకపోవడం. తర్వాత ఎఫ్ అంటే ఫేస్లో చేంజెస్ రావడం, మూతి ఒక రకంగా వంకర పోవడం. తర్వాత ఏ అంటే ఆమ్, ఒక సైడ్ చేయి కానీ కాలు కానీ ఇది అవ్వడం. ఎస్ అంటే స్పీచ్ నత్తిగా మాట్లాడడం లేదా మాట్లాడకపోవడం. టీ అంటే టైం టు యాక్ట్. బీ ఫాస్ట్ బ్యాలెన్స్, ఐసైట్, ఫేస్, తర్వాత ఆర్మ్స్, స్పీచ్ అండ్ టైం టు యాక్ట్. ఆల్మోస్ట్ 80% ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ మెదడు వెన్నుముకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అపార్ట్ ఫ్రమ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ కొంచెం ఆయాసం రావడం అటు తప్పించి మిగిలిన అన్ని కూడా మనకు వచ్చేవి బ్రెయిన్ అండ్ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి ఈ మధ్యకాలంలో చూస్తే బాగా ఎక్కువైపోతున్నాయి. ఒకప్పుడు పెరాలసిస్ అంటే మనం 60 years అబవ్ వాళ్ళు చూసేవాళ్ళం. ఇప్పుడు మేము చూసిన 50% ఆఫ్ పేషెంట్స్ మనకి 30 to 40 years వాళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే మన డైట్ హ్యాబిట్స్ మారిపోయినాయి, జంక్ ఫుడ్ తింటున్నాం, సో టైంకి ఫుడ్ తీసుకోవట్లేదు, స్లీప్ తగ్గిపోయింది, స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎక్కువైపోయినాయి. సో ఇవన్నీ 30 to 40 years ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ఏజ్లో 50% ఆఫ్ స్ట్రోక్ పేషెంట్స్ ఈ ఏజ్ గ్రూప్లో ఉంటారు. సో ఇట్ ఈస్ క్వైట్ అలార్మింగ్ అనమాట. అంటే నాకు రియాజ్ గారు చెప్పినట్టు 50 to 60% ఇన్సిడెన్స్ పెరిగిపోయింది ఒక దశాబ్దం వెనక్కి ఇప్పుడు పోలిస్తే. బాగా చిన్న వయసులోనే పెరాలసిస్ అటాక్ బారిన పడుతున్నారు. సో కాబట్టి దీని మీద ఇట్స్ హై టైం మనం ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే అందరికీ తెలిసిపోయింది, అందరూ అవేర్గా ఉంటారు ఇప్పుడు. కానీ బ్రెయిన్ స్ట్రోక్ అట్లా కాదనమాట. సో బ్రెయిన్ స్ట్రోక్ ఏంటంటే మెదడులో మనకి చాలా భాగాలు ఉంటాయి. ముందు ఒక ఫ్రంటల్ లోబ్ ఉంటుంది, పక్కన పెరైటల్ లోబ్ ఉంటుంది, వెనక పక్కన ఆక్సిపిటల్ లోబ్ ఉంటుంది. అంటే చూడటానికి ఒక ఏరియా కావాలి, వినటానికి ఒక ఏరియా కావాలి, చేయి పనిచేయడానికి ఒక ఏరియా కావాలి, కాలు పనిచేయడానికి ఒక ఏరియా కావాలి, మెమరీకి ఒక ఏరియా కావాలి. సో ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క సింటమ్ వస్తుంది. అంటే ఏ ఏరియా డ్యామేజ్ అయిందంటే కొంతమందిలో మెమరీ ఒకటే పోవచ్చు, కొంతమంది చూపు ఒకటే పోవచ్చు, కొంతమంది చేయి ఒకటే వీక్ అవ్వచ్చు. సో ఐడెంటిఫికేషన్ అనేటువంటిది అవ్వట్లేదు పేషెంట్స్కి, కామన్ పబ్లిక్కి. ఏది వస్తే పెరాలసిస్ అనేది అవగాహన లేదు ఇప్పటికీ సొసైటీలో. సో దీనికి ఏంటంటే వరల్డ్ వైడ్ ఈ బీ ఫాస్ట్ అనే ఒక నిమోనిక్ని తయారు చేసాం అనమాట. సో బీ ఫాస్ట్ అంటే ఏంటి? బీ అంటే బ్యాలెన్స్, సడన్గా బ్యాలెన్స్ పడిపోతున్నట్టు ఉంటాం. ఈ అంటే ఐ విజన్, ఐ ప్రాబ్లమ్స్ అంటే చూపు మసకబారడం కానీ, ఒక హాఫ్ కనిపించకపోవడం కానీ. ఎఫ్ అంటే మూతి వంకర పోవడం, ఫేస్ డీవియేషన్ అంటారు, మూతి ఒక పక్కకి వెళ్ళిపోతుంది. ఏ అంటే ఆర్మ్ వీక్నెస్, చేయి సడన్గా ఉన్నట్టుండి పట్టు తప్పిపోవడం. ఎస్ అంటే స్పీచ్ ప్రాబ్లం, అంటే నత్తిగా మాట్లాడలేకపోవడం, చెప్పింది అర్థం కాకపోవడం. ఈ ఐదింట్లో ఏ ఒక్కటి గమనించినా కూడా టీ అంటే టైం టు యాక్ట్, ఇమీడియట్గా మనం హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సో అట్లీస్ట్ ఇవి కానీ గుర్తుపెట్టుకుంటే అందరూ బీ ఫాస్ట్ అనేది నిమోనిక్ గుర్తుపెట్టుకుని లక్షణాలు గుర్తుపెట్టుకుంటే మనలో కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఓకే ఇది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఉండొచ్చు అనేది మనకు తెలుస్తుంది.